ఏదైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో అన్ని వ్యవస్థలు చెడగొట్టిన తర్వాత ఆఖరి లాస్ట్కు యువకులు డ్రగ్స్ కానీ గంజాయిలు కానీ సేవించడం జరుగుతూ ఉంది. మన దగ్గర మహారాష్ట్ర కానీ ఇతర ప్లేస్ నుంచి వస్తూ ఉన్నాయి. కేసులు చేసినా ఇంకా వస్తున్నాయని చిన్న చిన్న పాకెట్లు అమ్ముకుంటూ కొన్ని కిరాణా షాపులలో పాన్ షాపులలో అమ్ముతా ఉన్నాయి. దాన్ని ఈరోజు మేము ముగ్గురు ఎమ్మెల్యేస్ అదేవిధంగా ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ కేసులు చేయడానికి మెయిన్గా వాళ్ళకి కానీ డిస్కషన్ చేసినాం. ఎక్కడైతే డ్రగ్స్ కానీ ఏదైతే మెడికల్ షాపులలో అవి కూడా అమ్మడానికి వీలు లేకుండా చేసినామని చెప్తా ఉన్నారు కన్సల్ట్ అధికారులు. అదేవిధంగా గంజాయి కూడా కొన్ని ఏరియాల్లో బాగా సేల్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాన్ని రేపు దొరికిన తర్వాత కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎవరైతే తీసుకొచ్చి అమ్మేటైనని కొనుక్కొని మళ్ళీ పబ్లిక్ ఇచ్చేవాళ్ళని పిల్లలకు కానీ ఇంకా ఇతరులకు కానీ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్కు తల్లిదండ్రులకు కూడా తెలియదు అటువంటి అన్ని కౌన్సిలింగ్ చేస్తే అన్ని విధాలుగా కంట్రోల్ ఏదైతే బేసిక్లో హెల్త్ ఖరాబ్ చేసుకొని తల్లిదండ్రులు ఆయన పైన ఆధారపడి ఉంటారే అటువంటి పిల్లలు బాగా గడిపోతూ ఉంటారు. కాబట్టి దుబ్బ కానీ కిల్ల రోడ్డు కానీ ఇటు చాలా ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఇంకా స్ట్రిక్ట్గా చేసి ఈ రెండు గంజాయి ఇవన్నీ రెండు కంట్రోల్ చేయడం జరుగుతాం. అదేవిధంగా బయటకు వెళ్ళి ఎవరన్నా వచ్చి ఇక్కడ వండుకుంటూ ఏదో వృత్తి చేసినట్టు చూపించుకుంటూ రాత్రి దొంగతనాలు అవుతూ ఉన్నాయి, డకాట్స్ అవుతూ ఉన్నాయి. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏ వ్యక్తులని కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారని చెప్తున్నారు. డ్రగ్స్ గురించి చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది, మరి దానికి స్పెషల్గా ఒక ఐజీ లెవెల్ ఆఫీస్ కూడా పెట్టి దానికి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే మన జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చాలా 90% డ్రగ్స్ అవన్నీ కూడా తగ్గినాయి. కానీ స్టిల్ ఇంకా స్మాల్ క్వాంటిటీలో ఫిల్టరేజ్ ఉందని, అది కూడా తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఇంకా వాడుతుంటారని దీన్ని మొత్తం కూడా అసలు జీరో లెవెల్లో తీసుకురావాలా. మరి పిల్లలకు కూడా ఈవెన్ అవసరం ఉంటే ఒక డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా వేరే దగ్గర ఇప్పుడు పెట్టేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి ఇవన్నీ కూడా మొత్తం అంటే డ్రగ్స్ అనేది జీరో అవైలబిలిటీ ఉండాలి అన్నదే ప్రధాన లక్ష్యం. ఇవాళ దాని గురించే ఈ సివిల్ పోలీస్ వాళ్ళతో మరి ఎక్సైజ్ వాళ్ళతో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రివ్యూ చేయడం జరిగింది. అందరికి వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 80% జీరో టాలరెన్స్ కింద చేయాలన్నది ప్రధాన లక్ష్యం.